తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఏబీవీపీ విద్యార్థి సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని ప్రైవేట్ కళాశాలలకు కోర్టు అనుమతినివ్వడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందని ఏబీవీపీ విద్యార్థి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విద్యార్థి నేతలు ఆరోపించారు. హైకోర్టులు తీర్పు పేద మధ్యతరగతి విద్యార్థులపై భారం మోపుతోందన్నారు. ఈ తీర్పును రద్దు చేయాలని, ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించుకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. విశ్వవిద్యాలయాల పరిస్థితి, డిగ్రీ విశ్వవిద్యాలయాల పరిస్థితి అగౌరవ గోచరంగా మారింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 22-24 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు చదువుకోవాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ప్రభుత్వం 4.5 సంవత్సరాల నుండి 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా మొత్తం నిద్రలో చోద్యం చూస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాక, ఈ ప్రజాప్రతినిధులు గద్దెనెక్కించినాక వాళ్ళు శంకు స్థాపనలకు పేపర్ ఓన్లీ వార్తాపత్రికలకు మీడియా ఛానళ్ల వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది, విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటున్నారో, విద్యార్థుల యొక్క మెస్సు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం కాని స్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉన్నది. స్కీముల పేరిట స్కాములు చేయడానికి తప్ప మరి ఏం కాదని తెలియజేస్తున్నాం. మెస్సు బకాయిలు, కనీసం మెస్సు బకాయిలు కూడా విడుదల చేయకపోవడము చాలా సిగ్గుచేటు. ఇదే కాంగ్రెస్ పార్టీ తమ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచింది. పాత బకాయిలన్నీ కూడా విడుదల చేస్తాము, అదేవిధంగా ప్రతి సంవత్సరము పెండింగ్ ఉండకుండా ఎవ్రీ ఇయర్ మేమంతా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనా లేకపోతే అది ఒక వేస్ట్ పేపర్తో సమానం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వచ్చిర్రు, మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు, పంచడానికి భూములు లేవు, కేవలము విద్యను మాత్రమే ఇవ్వగలుగుతా అని చెప్పారు. విద్యను మాత్రమే ఇవ్వగలుగుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 10,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఉంది. ఇది మీకు కనబడటం లేదా? కేవలము ఏదైతే మీకు కమిషన్లు వస్తాయో, మీ చుట్టాలకు ఏవైతే టెండర్లు ఉంటాయో వీటిపైనే మీ యొక్క ధ్యాస మీద తప్పితే విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన మీకు ఎటువంటి ధ్యాస పట్టింపు లేదని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తారు.